బోరుగడ్డ అనిల్ కుమార్ చరిత్ర అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అతను చాలా రెచ్చిపోయేవాడు, ఇష్టారాజ్యంగా మాట్లాడేవాడు. రిపబ్లికన్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అని చెప్పుకునేవాడు. అయితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అండ చూసుకొని ఇష్టారాజ్యంగా మిగతా పార్టీల నాయకుల మీద బూతులు మాట్లాడేవాడు, బెదిరించేవాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద చాలా కేసులు నమోదైనవి. వాటిల్లో బోరుగడ్డ అనిల్ని పోయినేడాది అక్టోబర్లో అరెస్ట్ చేశారు. అక్టోబర్ 17వ తేదీన. అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. 14 కేసులు నమోదైనవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అతని మీద. అందులో కొన్ని కేసుల్లో బెయిల్ కూడా వచ్చింది అతనికి, మరికొన్ని కేసుల్లో రాలేదు. ఈ మధ్యనే బెయిల్ కోసం హైకోర్టుకు వెళితే న్యాయమూర్తి అక్షంతలు వేశాడు. ఎందుకంటే ప్రాసిక్యూషన్ వాడు చూపిస్తారు కదా, ఇన్ని బూతులు తిట్టాడు, ఆ వీడియోలు అవన్నీ చూపించుంటారు. ఇంత అడ్డగోలుగా ఏమాత్రం సభ్యత లేకుండా, బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడేవాడిని బయట ఉంచడం మంచిది కాదు, జైల్లోనే ఉంచాలి అన్నారు. ఆ విధంగా అతను అక్టోబర్ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఒక కేసులో అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14వ తేదీన మధ్యంతర బెయిల్ కోసం బోరుగడ్డ అనిల్ కుమార్ అప్లికేషన్ వేసుకున్నాడు హైకోర్టులో. మెయిన్ బెయిల్ లేట్ అవుతోంది కాబట్టి మధ్యంతర బెయిల్ అత్యవసరం వచ్చింది, అందువల్ల కొద్ది రోజుల పాటు బెయిల్ ఇవ్వండి అని. దానికి అతను చెప్పిన కారణం ఏంటంటే, నేను మా అమ్మకు ఒక్కడే కొడుకుని, మా అమ్మ ఇప్పుడు చెన్నై అపోలోలో చికిత్స పొందుతోంది, నేను తోడుగా ఉండాలి, అందువల్ల నాకు మధ్యంతర బెయిల్ ఇప్పించండి అని అడిగితే హైకోర్టు వారు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు ఇచ్చారట. అయితే 28వ తేదీ అయిపోయింది, అతని మధ్యంతర బెయిల్ వచ్చాడు. ఆ రోజున వెనక్కి వచ్చి రిపోర్ట్ చేశాడు. రిపోర్ట్ చేసి వెంటనే మరొక ఎమర్జెన్సీ మధ్యంతర బెయిల్ వేశాడు. మా మదర్కి చాలా ప్రాబ్లంగా ఉంది, నేను ఉండాలి, దీనికి సంబంధించి డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఉంది నా దగ్గర అని చెప్పి డాక్టర్ సర్టిఫికెట్ని కూడా ప్రొడ్యూస్ చేశాడట. ఎవరి సర్టిఫికెట్ అది? గుంటూరులో చాలా పేరున్న డాక్టర్ రాఘవ శర్మ గారని, ఆయన పేరుతో ఉన్నది ఆ లెటర్. దాని మీద అప్పటికప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి, ఇదంతా నిజమా కాదో మాకు తెలియదు, ఈ లెటర్ కూడా నిజమా కాదో మాకు తెలియదు, మీరే నిర్ణయం తీసుకోండి అని కోర్టు వారికి చెప్పుంటారు. కోర్టు వారు ఈ లెటర్ ఇవన్నీ నిజమో కాదో మీరు విచారించండి, ప్రస్తుతానికైతే మార్చి 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నాను, అతని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అని హైకోర్టు వారు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇతను వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు వాళ్ళు విడిపించారు బెయిల్ ఉత్తర్వుల్ని చూసి. అయితే వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదట ఈ విషయాన్ని. ప్రభుత్వంలో ఎవరికి తెలియదు, ఆ కన్సర్న్ పోలీసు వాళ్ళకు కూడా తెలియదు. ఎవరి కేసులోనైతే అతను జైల్లో ఉన్నాడో వాళ్ళకు కూడా తెలియదు. తర్వాత తెలిసి వాళ్ళు ఇదేంటి అని చెప్పి గుంటూరు వచ్చి ఎవరైతే డాక్టర్ ఇచ్చారని చెప్తున్నారో ఆ సర్టిఫికెట్ వారిని అడిగారట. వారు గుంటూరు వచ్చి గుంటూరు పోలీసులను ఆశ్రయించారట. మీరు కనుక్కోండి, ఏంటి ఇతను ఏదో చెప్తున్నాడు, ఇక్కడ గుంటూరులో డాక్టర్ గారు ఎవరు ఇచ్చారట ఒక సర్టిఫికెట్, వాళ్ళ మదర్కి బాగాలేదు, అపోలోలో చెన్నైలో మాత్రమే చికిత్స చేయించుకోవాలని, ఇదంతా నిజం అనిపించడం లేదని. వాళ్ళు డాక్టర్ గారిని కనుక్కుంటే, నేను అటువంటి సర్టిఫికేట్ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే అతనికి ఇవ్వలేదు అని చెప్పారట ఆయన. ఆ తర్వాత వాళ్ళు కనుక్కుంటే అసలు చెన్నైలో వాళ్ళ అమ్మ పద్మావతి గారు లేరని, అంతకుముందే ఎప్పుడో డిశ్చార్జ్ అయిపోయారని సమాచారం తెలిసింది. వెంటనే బోరుగడ్డ అనిల్ కుమార్ని, చివరికి ఆయన తల్లిని కూడా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారట. కానీ ఫోన్స్కి రెస్పాన్స్ లేదట. ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియదు. అయితే కోర్టు వారు 11వ తేదీ వరకు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి 11వ తేదీ అతను రావచ్చు వెనక్కి. అయితే అతను ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్టర్ సర్టిఫికెట్ ఫేక్ అని పోలీసులు చెప్తున్నారు కాబట్టి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఫేక్ అని చెప్పి అది మరొక కేసు అవుతుంది. ఈసారి ఇప్పట్లో బెయిల్ కూడా రాదు. మామూలుగా అయితే బోరుగడ్డ అనిల్కి దాదాపు 4.5 నెలల పైనే ఉన్నాడు కాబట్టి జైల్లో అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసేది, మేబీ 3-4 వీక్స్లో. ఇప్పుడు ఇది కనుక తప్పు అని తేలితే, ఫేక్ అని తేలితే, కోర్టును కూడా మోసగించాడు అని తేలితే చాలా లాంగ్ టర్మ్ జైల్లో గడపాల్సి ఉంటుంది బోరుగడ్డ అనిల్.